వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గురుచరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం 20 గురించి తెలుసుకుందామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ 20వ అధ్యాయం మనకు ఏం తెలియజేస్తుందంటే, ఈ గురుచరిత్ర, ఈ దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర, ఈ గ్రంథము ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే చదువుతూ ఉంటారో వారి ఎదుట శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రసన్నుడై ఉంటాడని గుర్తుంచుకొని మనం ఈ పారాయణం చేయాలి అనేటువంటిది ఈ అధ్యాయం అనేటువంటిది మనకు తెలియజేస్తుందండి. స్వామి మన ఎదుటనే ఉన్నాడు అనుకొని మనం ఈ పారాయణం చేయాలి. అర్థమవుతుంది కదండి. సో ఇప్పుడు మనం చదువుదాము. అధ్యాయము ప్రస్తావన. మీరు చదవబోవు ఈ 20-21 అధ్యాయాలు తెలుపబోయే అంశాలు ఇవి. 1. శ్రీగురుడు ఒక చోట ఉంటూ అంతకుముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అతడి భక్తులను రక్షించాడు. మహనీయులు సర్వగతులై భక్తులెక్కడ తమను స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతుంది. 2. బ్రహ్మజ్ఞాని కొద్ది కాలం ఉన్న చోట తీర్థక్షేత్రం అవుతుందని, బ్రహ్మజ్ఞాని ఒక చోట ఉంటే అది తీర్థక్షేత్రం అవుతుందని, అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్ల ఫలితం ఇస్తాయని శాస్త్రం చెప్తుంది. 3. శ్రీగురుడు అక్కల్కోట స్వామి, సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వ కర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులలో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు. అర్థమవుతుందండి. శ్రీగురుడు అక్కల్కోట స్వామి, సాయిబాబా వంటి సద్గురు తమ భక్తుల యొక్క పూర్వకర్మ ఫలాన్ని కూడా ప్రత్యామ్నాయ పద్ధతిలో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలుగుతాయి. అంత శక్తి ఈ గ్రంథాలకు ఉందండి. అంతటి పవిత్రమైనటువంటి గ్రంథాన్ని మనం చదివేటప్పుడు స్వామి మన ముందున్నారు అనుకొని భావించి ఆ స్వామికి మన కోరికలను చెప్పుకుంటూ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో మనము ఈ పూజిస్తూ ఈ పారాయణం అనేటువంటిది మనం చేయాలండి. నెక్స్ట్ 4వది, సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు, కానీ సద్గురువిచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులందరి చరిత్రలు నిరూపిస్తాయి. కొన్ని కళలు అనేటువంటి రావడం జరుగుతుంది, కానీ అవి నిజాలు కావు అని చెప్తున్నారు. అయితే ఈ సద్గురువులు ఇచ్చేటువంటి స్వప్నాలు ఉంటాయి కదండి. సో వాళ్ళ వలన వచ్చేటువంటి స్వప్నాలు మాత్రము నిజము అని చరిత్రలు నిరూపిస్తున్నాయంట. ఇప్పుడు 5వది, సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహము పొందవచ్చును. నామధారకుడికి శ్రీగురుని అనుగ్రహము లభించినట్లే కనుక శ్రద్ధతో ఈ గ్రంథం పఠించే వారి ఎదుట శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రసన్నుడై ఉంటాడని గుర్తుంచుకొని మనం ఈ పారాయణం చేయాలి అని ఇక్కడ ప్రస్తావనలో చెప్పారండి. సో ఇప్పుడు మనం కథ ప్రారంభిద్దాము. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరాపురంలోని ఉదుంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా, అటువంటి అనుభవము ఎవరికైనా కలిగిందా అని అడిగాడు. సిద్ధముని సంతోషించి ఇలా చెప్పారు. అయితే అక్కడ సూక్ష్మంగా ఉంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారని చెప్పాడు కదా సిద్ధముని. అయితే అట్లాంటిది ఎవరికైనా అనుభవం కలిగిందా, ఒకటి చెప్పండి స్వామి అలాంటి కథను అని అడుగుతున్నారు. అప్పుడు ఆ స్వామి సంతోషించి ఇలా చెప్పారు. నాయనా, అటువంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పడము ఎవరి తరము కాదు. అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెప్తాను విను అని చెప్పాడు. షిరోల అనే గ్రామంలో వేదశాస్త్ర పారాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాప్రతివత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు, కానీ ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది, అయినా ఆమె కర్మ తీరలేదు. చివరకు ఆమె తన శోకానికి కారణము, నివారణ ఉపాయము తెలుపమని ఒక దైవాజ్ఞని కోరింది. అతడు, అమ్మా, నీ గర్భశోకానికి కారణము నీవు చేసిన పూర్వ పాపమే. గర్భపాతము చేసిన, ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో
శౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు. అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. దైవజ్ఞుడు జాలిపడి, అమ్మా, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధకర్మలు ఎవ్వరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవడం ఇవన్నీ నీ వలనే జరిగాయి కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవు 1 నెల రోజుల పాటు పంచగంగ స్నానం చేయాలి. నిత్యము 7 సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకలకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసము చేయి. అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించినటువంటి 100 రూపాయలు దానం ఇవ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగుని అనుగ్రహం వలన పూర్ణాయుర్దాయము గల కొడుకులు కలుగుతారు. ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాస వ్రతం ఆచరించగలను. కానీ ఆ బ్రాహ్మణునికి సగోత్రునికి దానం ఇవ్వడానికి నా వద్ద అంత పైకం లేదు. మరి నేనేమి చెయ్యాలి అని వాపోయింది. ఆ దైవజ్ఞుడు, అమ్మా, అలాగైతే నిర్మలమైన మనసుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు. ఈ ఉదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పరిహారం చేస్తారు, నీ పాప పరిహారం అనేటువంటిది చేస్తారు అని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం ఆచరింపనారంభించింది. 3వ రోజు ఆమె ప్రదక్షిణ చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది. కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తీసుకురాకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు. అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ శ్రీగురుడు ఉన్నాడు. ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్వీలు యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీగుడు కోపంతో, నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను. ఈమెను ఇలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే కానీ లాభమేమి ఉంటుంది? ఈమె నీ డబ్బులు అపహరించినది పూర్వజన్మలో కదా. ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు, ఈమె దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నారు స్వామి. అందువలన ఈమె చేత ఊర్ధ్వదైహిక కర్మలు చేయించి యథాశక్తి దానమిప్పిస్తాను. నీకు సద్గతి ప్రసాదిస్తాము. మేము చెప్పినవి నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు దుస్థితి తప్పదు. మేము మాత్రము ఈమెను రక్షించి తీరతాము అన్నారు. ఆ పిశాచము, స్వామి, మీ దర్శనం వలనే నా కాఠిన్యము నశించింది. మీరెలా చేసినా సంతోషమే అన్నాడు. శ్రీగురుడు శాంతాదేవితో, అమ్మా, నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్య దోషం తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకాయన విధించారు. ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదైహిక కర్మ చేయించింది. ఆమెకు బ్రహ్మహత్య దోషము, ఆ బ్రాహ్మణునకు పిశాచత్వము తొలగిపోయాయి. తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి, అమ్మ, నీ వ్రతం పూర్తి అయింది కదా, పారణకు ఈ కాయలు వాడుకో. నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు. ఆమె నిద్రలేసి చూసేసరికి నిజంగానే ఆ 2 ఫలాలు ఆమె పక్కన ఉన్నాయి. ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెప్పింది. ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారణకు ఉపయోగించారు.
తర్వాత కొద్ది కాలానికి ఆమెకు 2 మగపిల్లలు కలిగారు. పెద్ద పిల్లవాడికి 7వ సంవత్సరము, రెండవ పిల్లవానికి 3వ సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము, రెండవ వానికి చౌల సంస్కారము, పుట్టు వెంట్రుకలు తీయించుట చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవానికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికి అతడు చనిపోయాడు. ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకుంటున్నది, గుండెలు బాదుకున్నది. చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకించింది. నాయన, మా ప్రాణరక్షకుడవు, వంశోద్ధారకుడవు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది? 5 బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఆ శోకం మరిచాను. శ్రీగురుడు వరమిచ్చినందువల్లనే నీపైన ఆశలన్నీ పెట్టుకున్నాను. అక్కడున్నటువంటి జనులు ఇలా ఆమెను ఓదార్చారు. అమ్మా, నీవిలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా? మృత్యువు దేవతను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు. మానవులమైన మనకెలా తప్పుతుంది? నువ్వు ఆలోచించు, ఇలా దుఃఖించవద్దు అని విని ఆమె నాకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ విఫలం ఎలా కావాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా నా ప్రాణమైన విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది. ఆమె శ్రీగురుని స్మరించి, స్వామి, త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమి గతి? నేను మీరు చెప్పినట్లు ఈ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు ఎందుకు? పిశాచబాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇది ఏమి ఫలితము? పులి నుండి పారిపోతున్న ఆవు కసాయి వాణిని శరణు పొందినట్లున్నది. తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగి పడినట్లయింది. నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది. మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, అమ్మ, నీవిలా శోకించినందువలన లాభమేమి? జరగవలసినది జరగకుండా తప్పుతుందా? నీవు మూర్ఖత్వం విడిచి శవాన్ని ఇస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు. కానీ ఆమె మాత్రము తన పట్టు విడవక ఈ శవంతోనే పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయించమని ఆమె లేకుంటే ఇవ్వను అని చెప్పింది. అప్పుడు ఆమె హృదయానికి ఆ బిడ్డను హత్తుకొని ఏడుస్తుంది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అనేది మేము కనివిని ఎరుగము, ఇదెక్కడి ధర్మము అనుకున్నారు. ఆమె మాత్రము మధ్యాహ్నం సమయం దాటిపోతున్న ఆ బిడ్డను అప్పగించలేదు. చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠారమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ బిడ్డను తీసుకుని నది ఒడ్డుకు చేరింది. జనులంతా ఆమెను అనుసరించారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వం ఉపదేశించాడు. అతడెవరో కాదు, త్రిమూర్తి స్వరూపము, భక్తవత్సలుడు అయిన ఆ దత్తాత్రేయ స్వామే, ఆ శ్రీగురుడే. ఈ అధ్యాయం చదవడం వల్ల ఏం లభిస్తుంది తెలుసా అండి? ఎవరికైతే మిస్క్యారేజెస్ అవుతున్నాయో, ఎవరికైతే గర్భం నిలవడం లేదో వాళ్ళు ఈ అధ్యాయం చదివినట్లయితే వాళ్ళకు గర్భం అనేటువంటిది నిలుస్తుంది, సంతానం అనేటువంటిది కలుగుతుందండి ఈ అధ్యాయం చదవడం వలన. అంటే ఈ అధ్యాయం చదివేటప్పుడు స్వామి మన ముందు ఉన్నారనుకొని చదవాలి అండి. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు స్వామి ఆయన నామధారకుడు అడిగాడు. ఏమని అడిగాడు? ఒక ఉదాహరణ చెప్పండి స్వామి అక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నారు అని అడిగారు కదా. అందుకే ఆయన ఇది చెప్తున్నారు అన్నట్టు. ఇప్పుడు స్వామి వచ్చాడు, దర్శనం ఇస్తారు, ఆ అబ్బాయిని కూడా బతికిస్తారండి. ఇది చదువుతున్నప్పుడు ఫస్ట్ చదివినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. అలా కన్నీళ్ళు రాలేదనుకోండి, మీరు మనస్ఫూర్తిగా చదవట్లేదని అర్థం. నెక్స్ట్ వీడియోలో మనం 21వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నరసింహ సరస్వత్యాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.